నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభువా నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా. ఆశ్రయమైనా నిన్ను వెంబడించి నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైనా నిన్ను వెంబడించి నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ఒక క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ఈ క్షణము వరకిలా కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. ఈ క్షణము వరకిలా కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. నిన్ను స్తుతించుకొని ఆడుచు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. నిన్ను స్తుతించుకొని ఆడుచు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ఒక క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ప్రభువా నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభువా నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. నన్ను వీడినా ఏమవుదునో యేసయ్యా. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. పదవ వచనము కలిసి చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానికు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ తండ్రి, మీ శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి మీ సన్నిధికి వచ్చి సాగిలపడి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం.
ఆరాధనంతటిలో క్రమముగా మర్యాదగా చక్కగా మీరు నడిపించారు. మా ఆస్తుల మీద ఆసీనులయ్యారు. మిమ్మను స్తోత్రిస్తూ ఉన్నాం. మా ముందున్న ప్రకటనలన్నీ జ్ఞాపకం చేసుకొని నైనా సహాయము చేయండి, కృప చూపండి. స్థానిక సంఘములో నూతన ఆత్మలు చేర్చండి. కుటుంబాల పక్షాన ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలకు కనిపెట్టి చూస్తున్న వాటిలో సహాయము చేయండి. ప్రియ ప్రభువా, మిగిలిన పాత్రలలో ఆకర్షింపబడి, రక్షింపబడి, చేర్చబడి పాలివారగునట్లుగా సహాయము చేయండి. మా ప్రియ ప్రభువా, స్లాబ్ విషయంలో మీ సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మిగిలిన పనులన్నిటిలో మీరు కృప చూపి ఆదుకండి. మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి విడవని దేవుడుగా మీరు చేస్తున్న మేలులకై స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములు సొంత ఆలోచనలు కాకుండా మీ ఆత్మ చేత నాతో మాతో మాట్లాడండి. విశ్వసించిన వారిని బలపరచండి. నమ్మని వారిని ఆకర్షించి రక్షించండి. నైనా లేఖనాలు దాసుని స్థానిక సంఘమును మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా మీరే సహాయము చేయండి. లైవ్లో ఆలకిస్తున్న వారిని దర్శించుమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఎంతగా మునుపు ఈ గ్రంథ రచయిత, కాలం, స్థలం నేను తెలియచేశాను. ఆయన ఎవరికి రాశాడు, ఏ ప్రదేశం నుండి రాశాడు, రాసిన కాలం, ఉద్దేశాన్ని మనం నేర్చుకున్నాం. ఈ 5వ అధ్యాయములో 8-10 వచనాలలో ఆధ్యాత్మిక పోరాటము కనబడుతుంది. మనము గమనిస్తే ప్రత్యేకంగా 8వ వచనములో ఆ విషయాన్ని మనం గుర్తించవచ్చు. 9వ వచనములో శ్రమలు ఉన్నాయి అని వ్రాస్తున్నాడు. 10వ వచనములో నిత్య మహిమ ఉన్నదని తెలియచేస్తున్నాడు. ఆ సత్యాలు మనం గమనించాలి. 8వ వచనములో శత్రువు మనకున్నాడు అని వ్రాస్తున్నాడు. మన విరోధి గర్జించు సింహం లాంటి వాడని వ్రాస్తున్నాడు. దైవ గ్రంథములో 2 సింహములు ఉండగా ఒకటి ఆదరించే సింహం, ఆయనే యూదా గోత్రములో నుండి వచ్చిన సింహం. ఆదికాండ 49:10 నుండి చదివితే ఆ సింహం మనకు కనబడుతుంది. యాకోబు ప్రవచించాడు, అది నెరవేరి ఉన్నది. శిలోహు అనుభవాన్ని గురించి ప్రవచిస్తూ వచ్చాడు. 2వ సింహం, ఈ గర్జించే సింహం అపవాది అని వ్రాస్తున్నాడు. ఈ అపవాది చేత అపొస్తలుడైన పేతురు కూడా శోధింపబడ్డాడు. ఈ అపవాది పేతురు యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనము చేయడానికై, ఆయన తీర్మానాన్ని రద్దుపరచడానికై ప్రయత్నం చేశాడు. మనం చదివితే సువార్త గ్రంథాలలో ఆయన ప్రభువు కోసమే చాలా తీర్మానాలు చేశాడు. కానీ ప్రభువును వెంబడించకుండా ఆయన పతనమైనట్టుగా మనం చూస్తాం. ఈ అనుభవాల గుండా శ్రమలు వద్దన్నవాడు యేసుక్రీస్తు ప్రభువు శ్రమ పడకూడదు. అపవాది చేత ఆయన మరణ గుండా వెళితే
మానవుడు మహిమకు వస్తాడని అపవాది యొక్క ప్రేరేపణ చేత వద్దని చెప్పినవాడు పేతురు. ఆ ప్రభు ఎప్పుడైతే దర్శించాడో యోహాను సువార్త 8వ అధ్యాయం 15-17 వచనములలో మండింపబడ్డాడు. విద్యలేనివాడు గ్రంథరచతగా ప్రభు ఆయనను వాడాడు. విద్యలేని పామరి క్రీస్తు ప్రభు యొక్క మహిమ కోసమై తాను తన భార్య ఆ సిలువలో తలక్రిందులుగా చేయబడి హతసాక్షులయ్యారు. అందుకే ఆయన ప్రభు యొక్క మహిమను, ఆయన ఔన్నత్యాన్ని రుచి చూచిన తర్వాత శ్రమలు కావాలి అని రాస్తున్నాడు. ఒక విశ్వాసి క్రీస్తుతో ఎక్కువగా సంబంధం ఏర్పడినప్పుడు, ఆయన పునరుద్ధాన శక్తిని రుచి చూచినప్పుడు క్రీస్తులాగా బ్రతకాలి అని ఖచ్చితంగా ఆలోచిస్తాడు. 2 తలంపుల మీద ఇక ప్రయాణం చేయడం ఆగిపోతాడు. క్రీస్తు ప్రభును సిలువనెత్తుకోవడానికై సిగ్గుపడడు. సిలువ అంటే తయారు చేసుకునేది కాదు. ఈ సిలువ అది మరణం, ఈ సిలువ అది అవమానం, ఈ సిలువ అది చేదైన అనుభవం. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి వచ్చిన ఆ మనుష్యుడు ఇదే కావాలంటాడు. క్రీస్తును రుచి అనుభవించని వాడు శ్రమలంటే ఇష్టపడడు, అవమానం అంటే ఇష్టపడడు, కష్టాలంటే వద్దంటాడు. అదే క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నవాడు ఈ యొక్క అనుభవానికి వస్తాడు కదా. ఇక్కడ ఒక శ్రేష్టమైన ప్రోత్సాహాన్ని మనకు రాస్తున్నాడు. మీకు ఒక ఆధ్యాత్మిక యుద్ధం ఉన్నది, ఈ ఆధ్యాత్మిక యుద్ధములో మీకు పోరాటం ఉన్నది అని రాస్తున్నాడు. ఈ మాటలు గమనించాలి. మీ విరోధి అన్నాడు. ఆ మాట 8వ వచనంలో గమనించండి. మీ విరోధి ఎవరో అని అపవాది అన్నాడు. మనకి ఇంకా ఎవరు విరోధులు లేరు మనం అనుకున్నట్టుగా. మన విరోధి ఎవరు? మన ఆత్మీయ జీవితాన్ని పతనము చేయాలనుకునే విరోధి ఎవరు? పడగొట్టే విరోధి ఎవరు? బలహీనపరిచే విరోధి ఎవరు? నీవు నేను అనుకుంటావు నా విరోధులు వీరు అని, అవునా కదా? అసలు మన విరోధి ఎవరు? క్రీస్తు విరోధే మన విరోధి, అవునా కదా? అతడే అపవాది. ఆ మాటలు గమనించాలి. పొడిగలు అర్థం కావడానికి సాతాను అన్నాడు. పేతురును ఆ ప్రేరేపణ నుండి మళ్లించింది సాతానే. అందుకే పేతురు కొరకై వేడుకొని జల్లించి గొప్ప యోధుడుగా ప్రభు నిలబెట్టాడు. మరి భాగములో గమనించండి, ఈ ప్రపంచములో అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధములు ఎలాంటివంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమను బట్టే కాదు, వారు ఒకరిని ఒకరు ప్రేమించుకోనందుకే, వారికి క్షమాపణ లేనందుకే యుద్ధములు జరుగుతున్నాయి. సంఘ జీవితములో యుద్ధములు, కుటుంబ జీవితములో యుద్ధములు, సమాజములో కూడా యుద్ధములు. అయితే ఒక విషయం ఖచ్చితంగా గమనించాలి. క్రైస్తవుడు ఈ లోకములో ఉన్నంత కాలం 10వ వచనం చెబుతున్నాడే, నువ్వు నిత్య మహిమకు వెళ్ళే వరకు కూడా నీకు యుద్ధం ఉన్నది, నీకు పోరాటము ఉన్నది. కాబట్టి యుద్ధము ఎంతకాలమును గమనిస్తే ఆధ్యాత్మిక పోరాటం ప్రభున్న రావాలి, నీవు ప్రభు యుద్ధకైనా వెళ్ళాలి. మరి యుద్ధములో జయము పొందడానికై కొన్ని వెపన్స్ మనకు ప్రభు ఇచ్చాడా లేదా? నీ ఆధ్యాత్మిక జీవితములో మన దేశ పౌరులు ఉన్నారు శత్రుల మీద జయం పొందడానికై. యూనివర్సల్గా ఈ వరల్డ్లో, ప్రపంచములో, ఈ విశ్వములో ప్రతి దేశానికి ఆయుధాలు ఉన్నాయి లేదా? ప్రతి దేశం వారికంటే మేమే జయం పొందాలి. నీ అనుదిన జీవితంలో శత్రువైన సాతాను నీ భక్తిలో, నీ పవిత్రతలో, నీ విశ్వాసములో, నీ సాక్ష్యములో,
నిన్ను పడగొట్టడానికై, నిన్ను అవమానపరచడానికై, నిన్ను సిగ్గుపరచడానికై, నీ మూలముగా ప్రభు అయిన క్రీస్తుకు అవమానము తేవడానికై విరోధి నీ పక్షాన యుద్ధం చేస్తుండగా నువ్వు ఎలా ఉండాలి? నేను ఎలా ఉండాలి? వీ హ్యావ్ టు కేర్ఫుల్. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు జాగ్రత్త పడకపోతే విరోధి నిన్ను మృంగి వేస్తాడు. బలాఢ్యుడైన సంసోనును మృంగి వేసినట్టుగా నిన్ను కూడా మృంగివేయగలడు. అందుకే ఈ భాగములో ఒక ఆయుధం ఇచ్చాడు. మీరు మెలకువ కలిగి మీ విరోధి మీద జయం పొందడానికై ప్రార్థన చేయుడి. గమనించారా? ఒక స్వస్థత అయినా, ఒక ఆర్థిక సమస్య అయినా, ఆత్మల సంపాదన అయినా, ఇక ఏదైనా కావచ్చు, నీకు జయం కలిగించేది ఓన్లీ ప్రేయర్ అండి, ప్రార్థన మాత్రమే. అందుకే ఈ భాగములో ఆయన చెప్పాడు, నిబ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఈ లెక్కనాలు గమనిస్తుండగా ఎంత కాలమైంది ప్రార్థన లేకుండా నువ్వు మొత్తయిపోయావు. నువ్వు కొత్తగా రక్షింపబడినప్పుడు నీ జీవితంలో నీ ప్రభుతో మాట్లాడకుండా ఉండేవాడివి కాదు. ఈ మధ్య కాలంలో నీ ఆయుధము పని చేయడం లేదు. ప్రార్థన ఆయుధం ప్రభు ఇచ్చాడు, కానీ నువ్వు ఉపయోగించలేదు, నువ్వు వాడలేదు. ప్రియ యవనుడా, యవనస్తురాలా, ప్రియ సోదరుడా, సోదరి, దైవజనుడా, నాయకుడా, పరిచారకుడా, నీ జీవితంలో విరోధి మీద జయం పొందాలంటే మన శక్తి సరిపోదు. నువ్వు అనుకున్నట్టుగా నీ విరోధి నీ మాటలకు వెళ్ళిపోతాడా? విరోధి నీ యొద్దకు పారిపోవాలంటే కేవలం ప్రార్థనతోనే. కుటుంబంలో యుద్ధం, పెళ్ళైన నెక్స్ట్ డేనే ఏమైంది? ఒక మంత్కే ఏమవుతుంది? సఖ్యత లేకుండా చేయడం. అవునా కదా? దేవుని ప్రజలారా, జాగ్రత్తగా ఉందాం. మనమున్న లోకములో విరోధి ఉన్నాడు. అపవాది ఎక్కడున్నాడండి? ఆ భూమి మీదనే ఉన్నాడా లేదా? సంఘము ప్రభు యొద్దకు వెళ్ళు వరకు విరోధి భూమి మీదనే ఉన్నాడు. ఎవరు మృంగుదునా? నువ్వు చురుకుగా ఆరాధిస్తూ ఉండగా నీ నోరు మూపించడానికై యుద్ధం చేస్తున్నాడు. నువ్వు పాడకుండా చేస్తున్నాడు, నువ్వు గ్రంథాన్ని చదవకుండా చేస్తున్నాడు. ఈరోజు ఆరాధనకు అక్కర్లేదంటున్నాడు కదా. నీ జీవితం మీద నీ విరోధి యుద్ధం చేస్తున్నాడు. కుటుంబాలు క్షేమంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలంటే మెలకువగలిగి ప్రార్థన చేయాలి. దేవుని గ్రంథంలో చూడండి, ప్రభువు కూడా ఆ మాటలే చెప్పాడు, మీకు కూడా తెలుసు. మత్తయి సువార్త చూడండి, చాలాసార్లు ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. ఒక మాట చదువుకుందాం. ఆ దేవుని గ్రంథంలో లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం చూడండి బ్రదర్. లూకా 21:36. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మీరు సోదరులో ప్రవేశించకుండా ఉండాలి. అలాగితే ప్రార్థన, ఈ ఆయుధం చాలా ప్రాముఖ్యమండి. దేవుడు మనకి ఆయుధం ఇచ్చాడు. మీ విరోధి మిమ్మల్ని శోధించకుండా ఉండడానికై మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. భార్యాభర్తలు అనుదినం కుటుంబంలో కలిసి ప్రార్థన, పిల్లలు కలిసి ప్రార్థన కదండి. నా మట్టుకు ఒక ఇంటిలో ఒక ప్రార్థన యోధుడు ఉంటే ఆ ఇల్లు మారిపోతుంది. ఇది 100%. ఒక ఇంటిలో ఒక భక్తి గల తల్లి ఉంటే ఏదో ఒక రోజు ఒక కార్యం అక్కడ చూడగలం. ఒక భక్తి కలిగిన తండ్రి లేక ఒక భక్తి కలిగిన తల్లి, ఈ తల్లిదండ్రులు ప్రభుకు దూరముగా ఉండి కూడా ఒక భక్తి కలిగిన కుమారుడు కుమార్తె ఉంటే ఆ ఇంటిలో క్రీస్తు యొద్దకు నడిపించవచ్చండి. అందుకే ఈ భాగములో మీరు శోధనలో ప్రవేశించకుండా దేవుని శక్తిని పొంది ఆయన ఎదుట సిగ్గుపడకుండా నిలవాలి అంటే ప్రార్థన. ఒక భక్తి కలిగిన వాడు పడిపోయాడు అనుకోండి, నిలబడినప్పుడు సిగ్గుపడతాడా లేదా? అంతే కదా. అందుకే ఉదయకాలం నీ ఆధ్యాత్మిక పోరాటములో నిన్ను బలపరిచేది, నీకు శక్తినిచ్చేది ప్రార్థన.
మెలకువగలిగి ప్రార్థన చేద్దాం. మత్తు లేకుండా ప్రార్థన చేస్తాం. ఆత్మీయ మత్తు కదా. ఎంత కాలము నీవు ఆత్మీయ మత్తుడుగా ఉంటావు? ఎన్ని గంటలకు లేస్తున్నావు? నువ్వు ఎన్ని గంటలకు లేస్తున్నావు కదండి? నీ ప్రభువును కలుసుకొని నీ సమయం ఎంత? నీ ఆఫీస్కి వెళ్ళే టైంలో నీకు క్రమం ఉందా? నీ భోజన విషయంలో క్రమం ఉందా? ఆలస్యం అయితే తట్టుకోలేరు కొద్దిమంది, అవునా కదా? అలాగితే అంతకంటే ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే, విరోధి మన మీద దాడి చేయకుండా ఉండాలంటే అనుదిన జీవితంలో ఒక్కరోజు కాదు ఇది. ఆధ్యాత్మిక పోరాటంలో మొట్టమొదటి ఆయుధం ప్రార్థన. ఒక భక్తి కలిగిన సతీమణిగా సోదరి, ఒక భక్తి కలిగిన భర్తగా సహోదరుడా, నీవు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండు. దైవ గ్రంథములో యవనస్తులు కూడా ప్రార్థనా యోధులు కావాలి. సమూయేలు ప్రార్థనా వీరుడు, అవునా కదా? అలాగే ఈనాడు సంఘములలో యవనస్తులు కూడా ప్రార్థనా యోధులుగా మారాలి. మొబైల్ దగ్గర ఉంటే నువ్వు ప్రార్థనా యోధుడుగా మారలేవు. 100% నీలో ఒక నిశ్చయత రావాలి. కొద్దిమంది తీర్మానాలు చాలా మంచిగా ఉంటాయండి. ఇంటికి పోతేనే మళ్ళీ మొబైలే, సెల్లు వాడొద్దని చెప్పలేదు, కళ్ళజోడు అవసరమే, అవునా కదా? దాన్ని దేనికి ఉపయోగించాలో అది మనం ఎరుగుతాం. నీ లైఫ్ టైం అంతా మొబైల్ మొబైల్ మొబైల్. నిన్ను సెల్లు విరోధి పరిచయం చేసి బంధించాడు. ఎవరు ఎక్కడ దొరుకుతారో విరోధికి తెలుసండి, అవునా కదా? ఫైనాన్షియల్గా నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకొక విషయంలో పట్టుకుంటాడు. మీకు తెలుసు, అవన్నీ నేను చెప్పడంలే. అందుకే మీ విరోధి మిమ్మల్ని మిరింగి వేయకుండా సోదరి సోదరుడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ఈ ప్రార్థన మన జీవితాలను బలపరుస్తుంది. అందుకే అక్కడ మీరు శక్తిని పొందాలంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే, మీ విరోధి మిమ్మల్ని మిరింగకుండా ఉండాలంటే మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. దైవ గ్రంథంలో చూడండి, ఒక మనుషుడు ప్రార్థన చేస్తే పరలోకమైన దేవుడు జవాబిస్తాడండి, అవునా కదా? మీ ఇంటిలో ఉన్న వ్యక్తులే నీవు మాట్లాడుతుంటే నీ వైపు చూడరు, చూస్తారా? వేరే వాళ్ళ సంగతి వదిలిపెట్టు, నేనంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదని ఫీల్ అయ్యేదానికంటే మన ఇంటిలోనే చాలాసార్లు మన ఇంటి వాళ్ళే మనకు రెస్పెక్ట్ ఇవ్వరు. నీ కొడుకే నీకు రెస్పెక్ట్ ఇవ్వడు, నీ కుమార్తెనే నీకు రెస్పెక్ట్ ఇవ్వదు. అనుకుందాం మీ భార్యనే, మీ భర్తనే. ఓ మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ఆయన పిల్లలుగా ఆయన సన్నిధిలో కనబడితే ఆయన స్పందిస్తాడండి, ఆయన హృదయాలను కదలిస్తాడండి, ఆయన సహాయకుడుగా వస్తాడండి. అందుకే ప్రార్థన మానొద్దు. నువ్వు ఎవరితో మాట్లాడేదని మానుకుంటే సరే, అది నీ ఇష్టం. ప్రార్థన మానొద్దు. ప్రార్థన మాననప్పుడే నీ జీవితంలో ఓటమికి ఉండదండి, గొప్ప జయం పొందుతావు. దేవుని గ్రంథంలో చూడండి, ఒక ప్రార్థన ఎంత బలమైనదో, నీతిమంతుని ప్రార్థన. చూడండి, యాకోబు రాసిన పత్రిక మీకు తెలుసు, 5వ అధ్యాయం, దయతో 16వ వచనం చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థన చేయుడి. ఒక నీతిమంతుని ప్రార్థన అది బలముతో కూడినది. ఏలియా ప్రార్థనలో అంత ప్రత్యేకంగా రాశాడు. నీతిమంతుడు ఏలియా ప్రార్థన చేస్తుండగా వర్షం ఆగిపోయింది. యెహోషువను ప్రార్థన చేస్తుండగా సూర్యుడు, ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కూడా ఆపలేడండి. ఒక సామాన్యమైన వ్యక్తి సూర్యుని ఆపాడు. ఒక సామాన్యమైనటువంటి నీలాటి నాలాటి, అక్కడ అన్నాడు, మనలాంటి స్వభావము కలిగిన మరి ఆయన ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడా? ఆలకించే దేవుడు. నీవు ఒక బర్డెన్ తీసుకోవాలి.
ఏదో నువ్వు ఆశతో ప్రార్థన చేస్తున్నావు, వాడిక చొప్పున ప్రార్థన చేస్తున్నావు, అలవాటు. అసలు నీకు కొన్ని గంటలు దేవుని ప్రజలు కూర్చొని ఓపిక కూడా లేదు. నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు చెప్పండి? అవసరమైనప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ ప్రభుతో మాట్లాడుతూ ఉండు. ఏలియా ఒంటరిగా ఉన్నాడు, అవునా కదా? ఆయనకు తనతో ప్రోత్సహించే సమూహము లేదు. అయితే ఆయన దేవుని సన్నిధిలో ఉండి ఒక బలమైన ప్రార్థన చేశాడు. అది ఎలాంటి ప్రార్థన అంటే కింది వచనంలో ఆసక్తితో కూడిన ఆసక్తి ఉండాలండి. ప్రార్థన చేసే నా సోదరుడా సోదరి, నీకు ఆసక్తి ఉందా? మన ప్రభు ఆయన మందిరమును ప్రేమించుటలో ఆసక్తి, పౌలు తన ప్రజల కొరకు ప్రార్థించుటలో ఆసక్తి. ఉదయకాలం ప్రార్థనా పరులు మీరు జయం పొందాలంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. ఆసక్తి కలిగి, ఏదేదో కాఫరైడ్ కొట్టేది కాదండి, మనల్ని ఆత్మచేత ప్రభువు నడిపిస్తాడు, అవునా కదా? నువ్వు మోకరిస్తే చాలు. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థలములో ఉన్నావో, నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు సాయం చేస్తాడు. నేను ధైర్యంగా చెప్తున్నాను, 10th క్లాస్లో ఒక్కొక్కసారి కొన్ని తీర్మానం చేసేవాడిని. ఈ రోజంతా, ఈ ఫ్రైడే ఉదాహరణకు, అది సెల్ఫ్ కోసం కాదు, ఎంకరేజ్మెంట్కి చెప్తున్నా, ఆ కొండ దిగి రాకూడదు. ఉదయం 6 గంటలు, సాయంత్రం 10, అలాగే మోకాల్లో ఉండి తెలియని ప్రార్థన. నువ్వు మాట్లాడాలి, నువ్వు నన్ను దర్శించాలి, నీ శక్తిని చూడాలి, నీ రూపాన్ని చూడాలి. డైరెక్ట్గా ప్రభువుని చూడకపోయినా ఆ మోకాల అనుభవంలో గొప్ప జయాలు పొందినట్టు నేను ధైర్యంగా చెప్పగలను. నన్ను ఎవరు బలవంతం చేసి కాదు, దైవ సేవకులు వర్తమానం చెబుతుండగా నేనెందుకు ప్రార్థన చేయకూడదు? అప్పుడు ఇంకా నేను హెబ్రోను సహవాసులు ఉన్నాను. భక్సింగంకులు మాత్రమే కాదు, ఎవరు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు అనే విశ్వాసం ఉండేది. వాళ్ళంతా గొప్పవాడిని కాదు, కానీ నేను ఆ విషయంలో చాలా చిన్నవాడిని. అయితే ప్రార్థనలో మాత్రం గొప్ప బలం ఉందండి. ఉదయకాలం మిమ్మల్ని ప్రోత్సహించడానికే, విరోధి మీద జయం పొందాలంటే ప్రార్థన చేద్దాం, మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. ఆయన ప్రకాశత అనుభవిస్తాం, ఆయన ముఖ కాంతిని అనుభవిస్తాం, ఆయన పరిశుద్ధతను అనుభవిస్తాం, ఆయన సారూప్యాన్ని, ఆయన రూపాంతరమును నేను చూడగలం. మన పటములో అనేకులు చూడనట్లుగా ఉండగలం. అందుకే ప్రార్థన మానొద్దు. నీ జీవితంలో సోదరి ఒంటరిగా ఉన్నప్పుడు, మీ యజమాని డ్యూటీలో ఉంటే, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయి. మీ సంఘం కొరకు, మీ కుటుంబం కొరకు, నీ తోటి స్నేహితుల కొరకు, నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు. మన దేశంలో ఏ కొరత ఉందో అది ప్రభువుని అడుగు, ఆయన ఏమైనా చేయగలడు. ఉదయకాలం ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభువా, నేను ఆగిపోయాను. ఇది మనం అనుకుంటున్నాం, ఆయన బలమైన ప్రార్థన చేస్తాను అనుకుంటున్నాం. నా మటుకైతే నేను, అది అవసరమే, కానీ నువ్వు కూడా చేయగలవు. నీలో అది ప్రారంభం కావాలి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయగలడు. అయితే ప్రార్థన చేయాలి. అందుకే ఈ భాగంలో ఏలియా మనలాంటి స్వభావం గలవాడే, కానీ అద్భుతాన్ని చూడగలిగాడు. పరలోకమైన దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడు కదా, విన్నాడా లేదా? ఇవాళ మనం కూడా ప్రార్థన చేద్దాం. కాబట్టి క్రైస్తవ పోరాటంలో ఈ ఆధ్యాత్మిక యుద్ధం ప్రభు వచ్చే వరకు, సంఘం ఎత్తబడి వరకు, లేక నేను ప్రభువును కలుసుకుని ఉంటుంది. ప్రార్థన చేద్దాం. మన శ్రమలలో జయం ప్రార్థన, మన అవమానములో జయం ప్రార్థన. నేను ముందుకు వెళుతున్నాను. దేవుని గ్రంథములో మనం ప్రార్థించే వారముగా ఉందాం. మనకు ఈ శ్రమలలో, ఈ అపవాది జయములో మన ప్రభువే మనకు మాదిరి. ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, తెలిసిన మాటను చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మనం ఆవరించి ఉన్నందున ప్రతి భారమును, పాపమును విడిచిపెట్టి విశ్వాసున కర్తయు. ప్రార్థన అంటే ప్రభు వైపు చూడమేనండి. ఏం బ్రదర్? బలిపీఠం అంటే అర్థం ఏంటి? ప్రార్థన, ఆరాధన,
యేసు వైపు చూడడమే. ఆయన వైపు చూడగలిగినప్పుడే మన జీవితాలలో వెలుగును అనుభవిస్తాం. సిగ్గు మన యొద్ద ఉండేది పారద్రోలబడుతుంది. అందుకే ప్రార్థన చేయి. కొంతమంది తెలిసి తెలియక ప్రార్థన చేస్తుంటారు, కానీ జయాలు పొందుతుంటారు. అవునా కదా? ప్రార్థనలో క్రమాలు ఉన్నాయి. మనం ఎప్పుడు ఎలాంటి ప్రార్థనలు చేయాలో గమనించాలి. కుటుంబ ప్రార్థన ఉన్నది, వ్యక్తిగత ప్రార్థన ఉన్నది, సంఘ ప్రార్థన ఉన్నది కదా. అయితే ప్రార్థనలో రకాలు ఉన్నాయి. కుటుంబము యేసు వైపే చూడాలి, అవునా కదా. సంఘము యేసు వైపే చూడాలి. ఇంకా ఎవరైనా కానీ మనం ఆయనను చూడాలి. మనుషులను చూడొద్దు అని అక్కడ రాస్తున్నాడు. నీ ముందు సులువుగా చిక్కులు పెట్టు పాపం ఉన్నది. అది నిన్ను నీ ఆత్మీయ జీవితం మీద దాడి చేస్తుంది, అది నిన్ను మృంగి వేస్తుంది. వాటి మీద జయం పొందాలంటే నువ్వు యేసు ప్రభువును చూడాలి. ఆయన వైపు చూస్తే రక్షణ, ఆయన వైపు చూస్తే వెలుగండి. అందుకే పౌలు గారు ఎందుకు ఇక్కడ ప్రత్యేక ప్రభువును ఉంచాడంటే, యేసు వైపు ఎందుకు చూడాలంటే ఆయన మాదిరి కాదు. ఆయన ఏ విషయంలో మాదిరి? ఆయన పని చేయుటలో, ఆయన సేవ చేయుటలో, ఆయన ప్రార్థన చేయుటలో, ఆయన తల్లిదండ్రులకు లోబడుటలో, తండ్రి పనిని పూర్తి చేయుటలో ఆయన మోడల్, ఆయన ఆదర్శం. అందుకే ఉదయకాలం ప్రభును చూడాలి, యేసు ప్రభును చూడాలని చెప్పడానికి ఒక 2-3 మాటలు చూడండి. ఎందుకు యేసు ప్రభునే చూడాలి కదా. దేవుని గ్రంథంలో దయతో మనకు తెలిసిన మాట చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి బ్రదర్, 15వ వచనం. 13వ అధ్యాయం అంతా ఆయన మాదిరి దీనత్వము కలిగిన క్రీస్తు ప్రభు మనసు అక్కడ కనబడుతుంది. నిజంగా అధ్యాయం అంతా చదివితే ఆయన తగ్గింపును చూస్తాం, ఆయన ప్రేమ చూస్తాం, ఆయన క్షమాపణ చూస్తాం. అవునా కదా? యేసు ప్రభును ప్రార్థనా వీరులు ధరించుకోవాలని అక్కడ గమనిద్దాం. అక్కడ ఆయన దీన మనస్సు కలిగి ఉన్నాడు. 5వ వచనములో, 34వ వచనములో ఆయన ప్రేమనిచ్చేవాడుగా ఉన్నాడు. అవునా కదా? అందుకే 15లో అన్నాడు నావలే అన్నాడు. మనకు ఒక ఆదర్శమైన వ్యక్తి కనబడాలి. యేసుక్రీస్తు ప్రభు జీవితం మనకు ఆదర్శం. ఆయనను చూడాలి. ఆయన అడుగులు, ఆయన శ్రమలు, ఆయన సమర్పణ కదండి. ఆయన ప్రేమించుటలో, ఆ వస్త్రం ప్రక్కకు పెట్టుటలో మనకు కొన్ని ఇగోలు ఉంటాయి లేదా? దాని నుండి మనం కిందికి దిగడానికి ఇష్టపడం. ఆయన దిగిపోయాడు. ఎక్కడికి పోయాడు? శిష్యుల పాదముల వరకు. పాదాలు పట్టుకొని నీళ్ళతో కడగాలని కాదు దాని అర్థం. ఎగ్జాంపుల్ చెప్పాడు, ఉపమానం కదా. మీరు ఇలాగున మాదిరి కలిగి ఉండంటే దీనులుగా ఉండండి. దేవుని కుమారున క్రీస్తు ప్రభు ఫిలిప్పీ 2:6-8 దేవునితో సమానుడు. యెషయా 6:3 మొదటిలో అత్యున్నతమైన సింహం తగ్గించుకొనుటలో, ప్రేమించుటలో, క్షమించుటలో, ప్రార్థనలో ప్రభువును చూస్తుండగా నేర్పుతాడు అని. అంతే కదా? ప్రభు యొద్దకు వెళితే ఎలా ప్రార్థన చేయాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో ఆయన నేర్పిస్తాడు. యేసు ప్రభులో ఒకటి ఆయన దీనుడు, ఆయనను చూడడానికి. ఇంకా ఆయనలో ఏముందండి? ఆయనలో ఏముంది చూడండి. దైవ గ్రంథంలోనే ఒక మాట మనం చదువుకుందాం. చాలాసార్లు ఆ మాట చదువుతుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీ వాక్యమే సత్యము, చదవండి.
అసలు ఆయన ప్రార్థన ఏంటంటే ఆయన శిష్యులలో ఏక మనసు కలిగి ఉండాలని ప్రార్థన చేయడం. మనమిద్దరము ఎలాగను ఏకమై ఉన్నామో తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన శిష్యులు కూడా వారు ఏకమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన సమానత్వమును కోరువాడు. ఆయన దీనత్వం, ఆయన సమానత్వం కదండి. అందుకే యేసును చూడు, యేసుక్రీస్తు ప్రభును చూడు. ప్రార్థన చేస్తాడు యేసు నామం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం, లేక యేసుక్రీస్తు నామం కదా. విశ్వాసనకతను యేసు వైపు చూస్తూ ప్రార్థన వచ్చాయి. ఎలాంటి ప్రార్థన చేస్తాడు ఆయన? అయ్యా, నేను ఆశించేది ఏంటంటే నీవు నాకు అనుగ్రహించిన వారు ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇది ఆయన ప్రార్థన. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఆయన ప్రార్థనలో కొంత క్రమం ఉంటుంది. ఒక డిసిప్లైన్ కలిగి ఉన్నాడు దేవుని కుమారుడు. తెలిసిన మాటే. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి బ్రదర్. 35వ వచనం చూడండి. ఆయన పెందల కడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి వెళ్ళి, అది ఆయన క్రమం. నువ్వు ఎంతకు లేస్తున్నావు నీకే తెలుసు, నాకేంది లేదు. ఈరోజు నేను సాతాను జయించాడు, అభ్యంతరం లేదు, ఎందుకంటే ప్రార్థన చేసుకోలేదు. ఇంటికి వెళ్ళినాకైనా చేసుకుందాంలేండి కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇంకా చీకటి ఉండగానే పెందలకడ లేచి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. అసలు యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకునే అవసరం ఉందా ఏం బ్రదర్? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసుకునే అవసరం ఉందా? ఎంత మాదిరి! అందుకే ప్రభువును చూడండి, ఆయన ప్రపంచములో ప్రార్థన యోధులలో ఆయనకి ఎవరు సాటి కారు. ప్రేమని అనుకుంటున్నాం, ఆయన శిలువ త్యాగమే అనుకుంటున్నాం. కానీ ఈ విషయంలో కూడా ఆయన తండ్రితో మాట్లాడుటలో ఆయన చాలా మాదిరి. ఒక్కరోజు కూడా ఆగిపోలేదండి. జీవించిన కాలం లోకములో చాలా తక్కువగానే ఆయన ప్రతిరోజు పెందలకడ లేచి ప్రార్థన చేస్తాడు. నువ్వు ఎన్ని గంటలు లేస్తున్నావో చూడు. అపవాదిని జయించడానికి గెత్సేమను తోటలో ఆయన ప్రార్థనలో ఉన్నాడా లేదా? సువార్త గ్రంథాలలో. అందుకే ఆయన శిలువలో ఆయన సమాప్తమని చెప్పే వరకు కూడా ఆయన ప్రార్థనే. ఆయన జీవితం ప్రార్థనతో ప్రారంభమైంది. ఆయన ముగింపు కూడా ప్రార్థన. ఆయన పరలోకానికి వెళ్ళి కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ప్రార్థన చేస్తున్నాడు. ఓ మన దేవుడు ఎంత! అందుకే ఇలాంటి మాదిరి కలిగిన ఏ సేవకుడు కనపడాడు. 5 మంది మనం కలుసుకున్నాం అనుకో, నేను కూడా ఆ రోజు కొంచెం తక్కువ ప్రార్థన అవుతుంది. ఒకలా రూమ్లోకి వస్తారు, బ్రదర్ వందనాలని. ఇంకా మనం వాళ్ళను వద్దని చెప్పడానికి కాదు కదా. యేసుక్రీస్తు ప్రభు అవసరమైతే తన శిష్యులను కూడా వదిలిపెట్టి ఆయన ప్రార్థన లేకుండా ఉండడు కదా. అందుకే యేసు వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తే మన పరుగు పందెములో మన గోల్ సక్సెస్ అవుతుంది. చాలాసార్లు అనుకుంటాం మనం గోల్ కలిగి ఉన్నామని. వాట్ ఈస్ ద గోల్ అంటే ఏం గోల్ అంటే అందరికీ గోల్ అయిపోయింది, కానీ తమ జీవితంలో ఒక కాన్సెప్ట్ లేదు. ఈ ఆత్మీయ పోరాటంలో ఒక కాన్సెప్ట్ కలిగి ఉండాలి. ప్రభువా, నన్ను ప్రార్థనా యోధుడిగా మార్చు. సోదరి, నువ్వు ఒక ప్రార్థన యోధురాలుగా మారితే నీ పిల్లలు కూడా మారుతారు ఖచ్చితంగా, 100%. అవునా కదా? మా తాతయ్య ఇక్కడ పాడేవాడు, ఇక్కడే మోకాళ్ళని మా అమ్మ ప్రార్థించేది మా నాన్న రక్షణ కొరకై. ఎంత గొప్ప సాక్ష్యం అండి! అంతకంటే ఏం కావాలి? చాలామంది సమస్యల్లో ఉన్నారు. వాటికి తగినటువంటి జయము కావాలంటే ప్రార్థనతోనే సాధ్యం. ఈ దయ్యం వెలగొట్టకపోవడానికి కారణం ఏంటంటే మీకు ప్రార్థనా జీవితము లేదు అన్నాడు. అవునా కదా? నీ శిష్యులు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? ఉదాహరణ చెప్పాడు. యేసు ప్రభు ప్రార్థన చూడండి, ఆయన ఏం చేస్తాడు? యోహాను సువార్త 17:4 చూడండి. 17:4 చూడండి. త్వరగా దాటి వెళదాం. 17వ అధ్యాయం 4వ వచనం. అప్పగించిన పని కొరకై ముందు ప్రార్థన, సెలవులో ఆ పనిని పూర్తి చేశాడు. అయ్యా, నీవు నన్ను ఎందుకు పంపావో? మనలాడి రక్త మాంసములలో వచ్చిన కాలములో ఆయన అప్పగించిన పనిని పూర్తి చేశాడు.
అందుకే ఆయన మాదిరి. యేసు వైపు చూడండి. ఈ క్రైస్తవ పోరాటములో అపజయాలు ఎందుకో తెలుసా? అవమానములు ఎందుకో తెలుసా? విరోధి మన మీద దాడి చేస్తున్నందుకో తెలుసా? నంబర్ 1, యేసు క్రీస్తు ప్రభులో ఉన్న సఖ్యత మనలో లేనందుకే. అంతే కదా. ముందు ప్రభు ప్రార్థన అదే, అయ్యా మనం ఏకమై ఉన్నట్టుగా నీవు నాకు అనుగ్రహించిన శిష్యులు కూడా వారిలో యూనియన్ కావాలి కదా. కుటుంబాలలో, సంఘములో, దేవుని ప్రజల మధ్యలో ఈవేళ ఐక్యత చాలా తక్కువైపోయింది. అది కావాలి. అది ప్రార్థనతోనే సరిపోతుందని ప్రభు మనకు చూపించాడు. రెండవది, ఆయన అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేసిన వాడు కాదు. నిజంగా ఆయన సోమరితో కూడిన దైవ కుమారుడు కాదు. సోమరి పని చేయలేడు. ఒక డిపార్ట్మెంటులోనైనా నువ్వు ఇక ఏ శాఖలో ఉన్నా నువ్వు సోమరిగా ఉంటే నువ్వు సక్సెస్ కాలేవు. నీ జీవితంలో ఒక విజయమును నువ్వు అందుకోవాలంటే సహోదరుడా, సోదరి, ప్రార్థనతోనే ఈ యొక్క విజయాలు సాధ్యం. చివరికి సంసోనుకు చనిపోయే దశలో అర్థమైంది, ఇది ప్రార్థనతోనే సాధ్యం, లేకుంటే ఈ గుడిలో నేను అవమానముగా చచ్చిపోతాను. అంతే కదా. ఆ ప్రార్థనలో ఎంత బలముందో సంసోను తన చివరి దశలో మరణానికి అప్పగించబడే ముందుగానే అయ్యా తన జీవిత కాలంలో చేయని ఆ యొక్క పనిని తన ప్రార్థనతో చేశాడు. ప్రియులారా, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ ఫోనుకు టైం ఎంత? నీ టీవీకి టైం ఎంత? నీ ప్రభుతో మాట్లాడే టైం ఎంత? ఈ విషయాలు మీరందరూ ఎడ్యుకేటెడ్సే, మీకు బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నేను ప్రార్థన చేయకపోతే సిగ్గుపడతాను. యేసు ప్రభు ప్రార్థన చేయమన్నాడు, ఆయన ముందుగా ప్రార్థన చేశాడు. మీరు పని చేయాలి అన్నాడు, ఆయన ముందుగా పని చేశాడు. అందుకే ఇది ప్రార్థించే కాలం, ఇది పని చేసే కాలం, ఇది సేవ చేసే కాలం. ఈ యుద్ధాలు ఉన్నాయి క్రైస్తవ పోరాటంలో. ఆకలి ఉన్నది, వస్త్రహీనత ఉన్నది, ఎకనామిక్ సమస్యలు ఉన్నాయి. అయితే ప్రార్థన ఆగిపోవద్దు. కొంచెము కాలం, ఆ తర్వాత ఒక ఎటర్నల్ లైఫ్ మనకు ఇవ్వబోతున్నాడు, ఒక నిత్యత్వంలో. అది నిరంతరం ఉండేది. అంతవరకు ప్రార్థనలో నీవు ఆగి పోవద్దు. దేవుని గ్రంథంలో దయతో ఒక మాట మనం గమనిద్దాం. చూడండి, యోహాను సువార్తలోనే 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. మనకు కొంత టైం ఉన్నది, త్వరగా చూడండి. యోహాను సువార్త 9:4. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు. ప్రియులరా, వర్కర్స్ టైం, ఇది పనివాని కాలము కదా. సోదరి సోదరుడా, ఈ కాలంలోనే దేవుని కొరకు ఉపయోగపడు. నిన్ను పని చేయకుండా అపవాది ఆఫ్ చేశాడేమో. దేవుని పక్షాన నిన్ను ఎందుకు పిలిచాడంటే నీ ఉద్యోగము చేస్తూ ఆయన పని చేయాలని. నీకు ఏదో ఒక వ్యాపారం ఇచ్చాడు, అందులోనే నీ ప్రభును నువ్వు కనపరచాలని. ఇది పనివాని కాలం. మన న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు, 9వ వచనం గమనిస్తే ఇశ్రాయేలు సంతోషముతో సిద్ధపడ్డారు, ఎందుకనగా పని చేయాలి అని. కాబట్టి మనం ఈ పని విషయంలో కూడా జయం పొందాలంటే యేసు వైపు చూడాలి. ఆయన మాదిరి ప్రార్థనలో, పని చేయుటలో. కొద్దిమంది అంటుంటారు, ఇంగ్లీష్ కూడా ఆయనకు సరిగా రాదు, ఎలా సెలెక్ట్ అయ్యాడు? దేవుడు ఆ భాగ్యం, చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తికి లేదు, కానీ ఆ వ్యక్తికే ప్రభు ఇచ్చాడు. పేతురుకు చెప్పుకోవలసినంత పౌలు మోషేల లాంటి విద్యాభ్యాసం లేదు. ఆయన ఐగుప్తు యూనివర్సిటీలో మోజెస్ చదువుకున్నాడు, అవునా కదా. సకల విద్యలు అంటే అంతే కదా బ్రదర్. పౌలు కూడా అయితే ఆయన తన యొక్క సన్నిధిలో పోరాట యోధులుగా పేతురును విడవలేదు. ఆయన గొప్ప సేవ చేశాడు. అసలు ఆయన పేతురు ద్వారా జరిగిన పరిచర్య మిగతా ఎడ్యుకేటర్స్తో జరగలేదండి. తర్వాత పౌలు చేశాడు, అవునా కదా.
నేనేం చెప్తున్నా అంటే ఆయన ఎవరినైనా తన పని కొరకై ఆయన సన్నిధిలో నువ్వు వస్తే ఆయన వాడుతాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఈ యొక్క ప్రార్థనా వీరులు ఎలా ఉండాలంటే, దుష్టుని మీద జయం పొందాలంటే తిమోతి రాసిన 2వ పత్రిక 2:3 చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం. నిజంగా ఈ పోరాటంలో శ్రమ లేదని కాదు, సైనికుడైన వాడు ప్రతి ఒక్కడు కూడా శ్రమను అనుభవించాలి కదా. యుద్ధములో ఉంటే సైనికుడికి శ్రమ ఉండదా? సైనికుడని చెప్పుకునే ప్రతి ఒక్కరు సైనికులం. మన సైన్యాధిపతి ప్రభువైన అయిన యేసుక్రీస్తు, పాత నిబంధనలో యెహోవా సైన్యాధిపతిని చూస్తాం. మనమందరం సైనికులం. సైనికుడైన వాడు యుద్ధం చేస్తాడు, సైనికుడైన వాడు పోరాటంలో ఉంటాడు, సైనికుడు ఎప్పుడు కూడా ఫీల్డ్లో ఉంటాడండి, అవునా కదా? ఈ జీవన వ్యాపారం కొరగా చిక్కుకోడు. అలా చాలామంది శోధన తెచ్చుకున్నారు. అయితే ఈ భాగంలో మనమంతా సైనికులం. సైనికులుగా ప్రభువు కోసమై శ్రమ పడాలి. ఈ పోరాటములో శ్రమలు ఉన్నాయి, ఈ యుద్ధములో శ్రమలు ఉన్నాయి. తప్పిదమును బట్టి శ్రమను కొని తెచ్చుకోవద్దు. క్రీస్తు కొరకు శ్రమ పడితే బహుమానం, అవునా కదా? ఈ పోరాటంలో క్రీస్తు కొరకు నలిగిపోతే, దెబ్బలు తింటే, అవమానపరచబడితే నీకు బహుమానం. బైబిల్ గ్రంథంలో ఈయననే రాశాడు చూడండి, పేతురు గారు. ఉదయకాలం ఆరాధనలో కూడా ఆ మాట విన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం దయతో 20వ వచనం చూడండి. 20వ వచనం బాగా గమనించండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడెలా మీకేమి ఘనం? యేసు ప్రభువారు తప్పిదమును బట్టి కాదు శ్రమ పడింది. నువ్వు తప్పు చేసి శ్రమ పడితే ఏం ప్రయోజనం కదా? ప్రార్థన చేస్తావు, తప్పులు చేస్తావు అనుకుందాం. ప్రభు సహాయం చేయలేదని నువ్వు ఫీల్ కాకూడదు. ఒకడు ఏ తప్పు చేయకుండా శ్రమ పడుతూ ఉండగా, నీతి నిమిత్తమై హింసింపబడుతుండగా, తాను కలిగి ఉన్న సద్భక్తిని బట్టి అతనికి ఫలము లేదా? ఈ యుద్ధములో నీ భక్తిని బట్టి, నీ పవిత్రతను బట్టి క్రీస్తు సైనికుడుగా, సైనికురాలుగా, సోదరుడా సోదరి శ్రమ గుండా వెళుతున్నావా? నీకు ఖచ్చితంగా కిరీటం ఉందా లేదా? మన పోరాటములో కిరీటం ఉండకుండా ఉండదు. క్రీస్తు కొరకు ఎవరైతే పోరాడుతారో, యోధులుగా శ్రమ పడుతారో, వారికి కిరీటం ఉన్నది, వారికి ఘనత ఉన్నది. అదేనండి మెప్పు. నా పొలములో నా కోసమై యుద్ధ భూమిలో నీ నమ్మకత్వం. ఒక సైనికుడు ఎప్పుడు కూడా తన ప్రాణాన్ని ప్రేమించాడు. తన యొక్క జీవిత ధ్యేయం ఏంటంటే నా దేశం, నా దేశ ప్రజలు కదా. ప్రభువు చేత ప్రత్యేకమైన ఏ సహోదరుడైనా సోదరైనా వారి ముందున అవమానాన్ని వారు ఎప్పుడు చూడరండి. ఒక సైనికుల్లాగానే నేను క్రీస్తు నిమిత్తమై శ్రమ పడుతున్నాను. నా ధ్యేయం ఒక మోసే వలె కలగబోయే బహుమానమే, అవునా కదా? ఇవి అవశ్యంతో చెప్పే విషయాలుగా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మేలు కోరి రాపించాడు. మన శ్రమ వ్యర్థం కాదని అక్కడ రాస్తున్నాడు. నీ ప్రార్థనకు జవాబున్నది, నీ పనికి ఫలమున్నది కదా. అందుకే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక పోరాటములో సైనికుడు చిక్కుకోకుండా నమ్మకత్వము కలిగిన వాడు ఈ స్టీవర్స్లో పని చేస్తాడు. అతడు నమ్మకస్తుడుగా ఉంటాడు. దయతో అలాగైతే ఆయన సంఘములో ప్రార్థించే ఒక సైనికుడు అవసరం. దేవుని గ్రంథంలో చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయతో 12వ వచనం చూడండి బ్రదర్. 12వ వచనం మనకున్న కొద్ది టైంలో చూడండి. మీలో ఒకడు
మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్ర మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణును, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి ఆ సంపూర్ణాత్మ నిశ్చిత గలవారై ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు ఒక ఎపఫ్ర కావాలి. మన స్థానిక సంఘములో ఒక యవనస్తుడు ఉంటే ప్రయోజనం ఉండాలి. సంఘములో ఒక యవనస్తురాలు ఉంటే ప్రయోజనం ఉండాలి. ఇంటిలో తల్లిదండ్రులకు వారి యవన బిడ్డలు ప్రయోజకులుగా కనబడాలి. వారి ముందు మీకోసమై పెట్టుబడి పెట్టారు, వారు మిమ్మల్ని పెద్దగా చేశారు, మీ మూలముగా ఫలం ఉండాలా లేదండి? ఇదిగో ఈ ఎపఫ్ర అనే సహోదరుడు మీ కొరకు ఒక స్థానిక సంఘము కొరకై, పొరుగు సంఘాల కొరకై ప్రార్థనలో పోరాడుచున్నాడు అని వ్రాయబడి ఉంది. ఎపఫ్ర ప్రార్థనలో పోరాడువాడే కదా యుద్ధం చేసేది. ఏం బ్రదర్? యాకోబు దేవుడితో పోరాడు కాబట్టి దేవుడు ఆయనను ముట్టాడు, ఆయనను దీవించాడు, తన బ్రతుకును మార్చాడు. మోసగాడు ప్రవక్తగా మారిపోయాడు, అవును కదా? ప్రవచించేవాడుగా అయ్యాడండి, ఇచ్చేవాడుగా చేయబడ్డాడు. ఆది కాండములో మనం గమనిస్తే 43:10 ఇచ్చేవాడుగా మారిపోయాడు. చాలా అద్భుతం. ప్రార్థన ఎంత బలమైనది. ప్రార్థన లేకుండా అండి జీవితాన్ని కొనసాగించొద్దు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనకు ప్రభు ఇచ్చిన ఆయుధాలు ఇవి. ప్రార్థన చేయాలి. అందుకే సైనికుడు అనేవాడు ఎప్పుడు కూడా ఈ జీవన వ్యాపారము కోసమై ఆలోచించవచ్చు, కానీ అయితే ఆత్మ సైనికులం చిక్కుకోడు. కానీ తన కాన్సెప్ట్ ఇందు మీదనే ఉంటుంది. గురి కలిగిన వాడుగా పని చేస్తాడు, గురి కలిగిన వాడుగా పరిగెత్తుతాడు, గురి కలిగిన వాడుగానే శ్రమ పడుతాడు. ఈ ఆధ్యాత్మిక పోరాటములో మనకు ముందుంది గొప్ప మెప్పు. అంతవరకు నువ్వు పోరాడుతూ ఉండాలి. అయితే ఇక్కడ ఒక ఆదర్శమైన యవనస్తుడు కనబడుతున్నాడు. అతడు ప్రార్థించే ఎపఫ్ర కదండి. మన సంఘములో అలాంటి సాక్ష్యము రావాలి. ఫలాని యవనస్తుడు ఉన్నాడు, ఫలాని యవనస్తురాలు ఉంది. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ వారి ఇంటికి వెళ్ళి చూస్తే వారు ఎక్కడున్నారు? కొద్దిమంది మొబైల్ దగ్గర ఉన్నారు కదా, కొద్దిమంది ఏవో పనికిరాని మాట్లాడుతున్నారు, కొద్దిమంది వారు వెళ్ళి చూడగా మోకాళ్ళలో ఉండి ప్రార్థిస్తున్నారు ఖాళీ సమయంలో. కొద్దిమంది సోదరీమణులు కూడా. పరలోకమందున దేవుడు చూచాడు, ఆయన చాలా ఆనందిస్తున్నాడు. ఇవాళ ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఎపఫ్ర ప్రార్థించేవాడు. ప్రియులారా, ఆయన తన స్థానిక సంఘములో వారు దైవ చిత్తమును తెలుసుకోవాలని, సంపూర్ణులు కావాలని. ఎంత మంచి ప్రార్థన! పరిశుద్ధతలో దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవటకై వారి సంఘములో ఉన్న పరిశుద్ధుల కొరకై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇవాళ ఈ అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఒక దైవజనుడు ప్రార్థనాపరుడని కొద్దిమంది చెప్తుంటారు కదా బ్రదర్. కొద్దిమంది భక్తుల జీవితాలను నేను చదివినప్పుడు, ఈరోజు నన్ను దుష్టుడు జయించాడు అంటున్నాడు ఒక దాసుడు. నేను ప్రార్థన చేయలేకపోయాను. ఒక దైవజనుడు అంటున్నాడు, ఆస్ట్రేలియాలో నేను ఇవాళ 25 నిమిషాలు వర్తమానం ఇవ్వాలి, 25 నిమిషాల వర్తమానం కొరకై నేను 45 నిమిషాలు ప్రభును రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నాడు. అదే రిఫిట్. ఓ ఎంత మాదిరి! ఆయన నిజంగా మంచి విద్యావేత్త. ఆయన కోసం ఎంతోమంది ఒకప్పుడు హైదరాబాద్లో కనిపెట్టేవారు. బ్రదర్ చెప్పేవాడు, నెల వస్తే సంచుల్లో తెచ్చేవాడు డబ్బులు, బ్యాగులు మోయలేక. ట్యూటోరేనండి, ఆయన ట్యూషన్ మాత్రమే. ఎంచుకోవడానికి సమయం ఉండేది కాదు బ్రదర్ అనేవాడు. అది అన్యాయంతో వచ్చింది కాదు, కష్టపడినందుకే కదా జీతం. అదే ఆయన అంటున్నాడు, నేను ప్రభు పాదాల దగ్గర నేర్చుకుని ఏంటంటే 15 నిమిషాల వర్తమానానికి బ్రదర్ షామిల్ జాన్ గారు చెప్తున్నారు,
45 నిమిషాలు ఉన్న నాకు ధైర్యం లేదు అంటున్నాడు. ఆయన అన్నాడు, ఇది ఎలా నేర్చుకున్నారు బ్రదర్ అన్నప్పుడు, ఇదిగో ఈ సంఘంలో ఒక సంఘ పెద్ద 40 నిమిషాలు వాక్యం చెప్పడానికి 2 గంటల 45 నిమిషాలు కనిపెట్టాడు అంటున్నాడు. ఇక ఇది ఎక్కువ ఉంది కదా. ప్రార్థన ఒక ప్రసంగికుని ప్రకాశతలోకి తెస్తుంది, అంతే కదా. నీకు కలిగినటువంటి ఆంగ్ల భాషతో కానీ, ఒక లాటిన్ గ్రీకు భాషతో కానీ, అది అవసరం కావచ్చు, కానీ అవి నిన్ను బలమైన ప్రసంగికుడిగా మార్చలేవు. అందుకే స్నేహితులారా, సోదరీలారా, మన కుటుంబాలను మనమే కట్టుకుందాం ప్రార్థనతో. మన ఆత్మీయ జీవితాలను దుష్టుడు నష్టపరచకుండా ఒక భార్యాభర్తగా, పిల్లలుగా మన కుటుంబంలో ధూపం ఉండాలి. అనుదినం ప్రార్థన, అనుదినం ప్రార్థన. ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. తప్పకుండా దుష్టుడు మన యొద్దకు రాడు. కావలసి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7-8. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వారిపోవును. దేవుని ఎద్దుకు రండి అనే మాట గుర్తిద్దాం. ఆయన ఎద్దుకు రండి, ఆయనతో మాట్లాడండి. మీరు దేవునితో మాట్లాడడం ప్రారంభించండి. ఈ జీవితమే ఆయన మన యొద్దకు వస్తాడు, అంతే కదా. అప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. ఈ అనుభవాన్ని ప్రార్థన యోధులు, సోదరీలు గమనించండి. ఇక ప్రార్థనతోనే ఏదైనా సాధించవచ్చు అని మనకు తెలుసు, కానీ ఎందుకు ఇలాగున విరోధి మనం ఇలా చేస్తున్నాడంటే ప్రార్థన తక్కువైందేమో నాకు నీకు. ప్రార్థన చేద్దాం. అనుదిన జీవితంలో ప్రార్థన, అనుదిన జీవితంలో ధ్యానం. ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయి, మనుషుల దగ్గర ఉన్నప్పుడు కంటే. మరొకసారి చెప్తున్నాను, 100 మంది కలిసినప్పుడు ఎక్కువ కంటే నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు ఎక్కువసేపు చేయి. దాంతో ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా ప్రభుతో మాట్లాడు, ఎక్కువగా మాట్లాడు. నువ్వు అలా ఉన్నప్పుడు లేచి వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటావు, నీకు అర్థమవుతుంది, చాలా హ్యాపీగా ఉంటావు. అది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. చాలామంది భక్తుల జీవితాలు చదివాను, విన్నాను, వారు చెబుతుండగా అది మనం ఎందుకు చేయకూడదనే ఒక ప్రణాళిక తీసుకున్నప్పుడు పోయేటప్పుడు కన్నీళ్లతో పోయాము, కానీ వచ్చేటప్పుడు ఆనందాన్ని ఇచ్చింది. చాలాసార్లు మనం చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చదువుతున్న చదువులో, నువ్వు ఏది చేస్తున్నావో అది నీ జీవితంలో నిరాశపరిచింది. ఇంటికి వచ్చే లోపుగా నీకు తృప్తినివ్వలేకపోయింది. అయితే దేవుని యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వస్తాడు. నిన్ను నిరాశపరిచిన అపవాది నీ యొద్ద నుండి పారిపోతాడు. ఇది శ్రద్ధగా, రహస్యంగా చేసే ప్రార్థన, అవునా కదా. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన ఖడ్గాన్ని ప్రభు మనకు వెపన్స్ వేరే వేరే ఇచ్చాడు. ధ్యానించే ఖడ్గం, ప్రార్థించే ఖడ్గం, పనిచేసే ఖడ్గం కదా. ఇలా ఖడ్గాలు దండిగా ఉన్నాయి. అయితే క్రైస్తవ పోరాటములో ప్రార్థన యోధులుగా మారుదాం. సమయం వచ్చినప్పుడు అలా ప్రార్థన చేయి, ఒకవేళ టైం దొరకకపోతే, అంతే కదా. అంశాల వారిగా ప్రార్థన చేయి. ఒక షరతు పెట్టుకొని ప్రార్థన చేయి. నా కొడుకును తప్పగా నువ్వు రక్షించాల్సిందే, ఎన్నిసార్లైనా చేయి, అంతే కదా. నా తల్లిని నువ్వు రక్షించాల్సిందే. మా దేశ ప్రజలను రక్షించాలి ప్రభువా, రక్షించాలి ప్రభువా. ఒక షరత్తో, మీకేదో వేరుగా నేను చెప్పడం లేదు, అది నాకు నీకు అవసరం. అప్పుడే మన పిల్లలు ఆ యొక్క ప్రభు అయిన క్రీస్తు యొక్క ప్రకాశతను వారిలో కూడా ప్రారంభమవుతుంది. అవసరమైన భార్యాభర్తలు ఖాళీగా ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఎప్పుడైనా చేశారా? అవసరమైనప్పుడు మీ పిల్లలు మీరు కలిసి ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. అన్ని ఇంట్లో అందరూ ప్రార్థన చేసే వాళ్ళు ఉండరండి, అంతే కదా. ఉన్నవాళ్ళే చేయండి. ఇది మనం చేస్తున్నప్పుడు ఒక సమయం వస్తుంది, ఆయన తన పని ప్రారంభిస్తాడు, ఇంకా మొదలు పెడతాడు, అంతే కదా. ఈ విషయంలో మీరు దయతో, ఇంకా ఏది వద్దు అనుకున్నావో
ఇంకా నా చేత కాదనుకున్నావో, నేను చేయలేననుకున్నావో దేవుడు తప్పకుండా చేస్తాడు. నేను 2-3 మాటలు చెప్పి ముగింపు చేస్తాను. దేవుని గ్రంథములో దయతో ఒక మాట చూడండి, ఎప్పుడు చదువుకునే మాటనే. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. 6:12 మీకు చాలా నోటెడ్. 6:12 6వ అధ్యాయం 12 వచనం చూడండి. ఎలయనగా ఇది గమనించాలి. ముందు మన పోరాటము, క్రైస్తవ పోరాటములో మనం పోరాడిన శరీరాలతో కాదు. అంధకార సంబంధమైన లోకనాథులతోనూ. కాబట్టి ఇది ప్రాముఖ్యం. మన యుద్ధము ఎవరితో, మన పోరాటం ఎవరితో కదండి. మనం పోరాడునది శరీరంతో కాదు అని గమనించాలి. ఈ మాట పరిపౌలు గారు వాడారు కొరింథీయులకు రాస్తూ. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14 2వ పత్రిక 10వ అధ్యాయం కొరింథీ పత్రిక 4వ వచనం చూడండి. కావు కానీ మనకు దేవుడు ఎలాంటి ఆయుధాలు ఇచ్చాడో చూడాలి. ఆధ్యాత్మిక ఆయుధములు, మా యుద్ధోపకరణములు కదండి. మనం ఉపయోగించే ఆయుధాలు నేడు మనుషులు యుద్ధం చేస్తున్నారు, అవి కాదు. మా యుద్ధోపకరణములు అలాంటివి కాదు. అయితే ఇవి పడద్రోయగలవు కదా, ఇవి శత్రువు మీద జయమిగలవు. ఈ బలమైనటువంటి ఆయుధాన్ని మనం వాడుదాం. ఈ ఆయుధముల మీద ఉపయోగించి జయం పొందాలంటే ఒక హెచ్చరిక పేతురు రాస్తున్నాడు మనకి. ఆధ్యాత్మిక పోరాటం అన్నాడు, క్రైస్తవ యుద్ధం అన్నాడు, విరోధి అన్నాడు. అయితే ఒక హెచ్చరిక రాస్తున్నాడు ప్రార్థించే వారికి. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 1 పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఇవి విసర్జించాలి. ముందు ఈ శరీరాశలు, ఈ శరీర కోరికలు కదండి, ఇవి మన ప్రార్థనకు అడ్డం వస్తాయి. ఇవన్నీ హెచ్చరికలండి. పేతురు రాస్తున్నది ఒకటి, ఇది విడిచిపెట్టండి అన్నాడు. ఇప్పుడు ఇంకొక మాట రాస్తున్నాడు ప్రార్థించే వారికి. మనకు సామగ్రి ఉంది, యుద్ధం చేయడానికి మెలకువలు ఉంటాయి లేదా? కమాండర్ వారికి చెబుతుంటాడు ఇలా 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 అని. సామాన్ల దగ్గర ఉంటే సామాన్ల దగ్గర ఉండడమే బెటర్, అంతే కదా. నేను యుద్ధం చేస్తాను, ఇవి చూస్తానంటే ఎక్కడ జయం పొందలేము. ప్రభు మనకి ఏది చేయమని ఇచ్చాడో దాన్నే చేయడం ప్రయత్నం చేయాలి. ఇది విసర్జించాలి. తర్వాత ఏం చెప్పాడంటే 7వ వచనం చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం. పురుషులారా, జీవమును కృపావరములో ఎరిగి అక్కడ గమనిస్తే మీరు ఈ ఆధ్యాత్మిక ఆయుధాలు ధరించుకొని ప్రభు యొద్దకు వెళ్ళినా మీ ఇద్దరికి ఐక్యత లేకపోతే పరలోకములో మీ ప్రార్థన వెళ్ళదని రాస్తున్నాడు. కొన్నిసార్లు మేము జయించగలని దేశాలు ఓడిపోతుంటాయి కదా. ఏం చేతగాని వాడు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? హాయి పెద్దదా చిన్నదా? ఇశ్రాయేలు జయించడం చాలా చిన్నది కదా. ఎరుకో చాలా సులువుగా పెద్ద సమస్యలు ఆయన కృపాసనకు వెళ్ళి సక్సెస్ అయ్యాం. బ్రదర్ ఇదే బ్రదర్ అంటుంటావు నువ్వు నేను కదా. ఇది చిన్నదే బ్రదర్. ఎందుకో తెలుసా? ఎందుకే. రెండవది పేతురు చెబుతూ ఇక్కడ నేను చెప్తున్నాను, ఇది విసర్జించండి అన్నాడు. మీరు భార్యాభర్తలు లేక సంఘము స్పెషల్గా ఏక మనస్సు కలిగి ఉంటేనే మీ ప్రార్థన పరలోకానికి వెళుతుంది. 3వది చెప్పాడు. 3వ అధ్యాయం చూడండి, 13వ వచనం. 3:13 22వ వచనం చూడండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అసలు ఏం చేస్తున్నాడు అక్కడ? మనం కూడా ఎప్పుడు స్థలాలు సిద్ధపరుస్తున్నాం అనుకుంటున్నాం, అవునా కదా.
నా పక్షాన మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనం ప్రకారము ఉత్తరవాదిగా ఉండి పాపము చేయకుండా కదా, అవునా కదా, చేస్తున్నాడు. ఆయన కూడా ప్రార్థనలో ఉన్నాడు, ఆయన కూడా విజ్ఞాపనకర్తగా ఉన్నాడు అంటూ ఇప్పుడు ముగింపు చేస్తున్నాడు. ఇంకా మీరు చాలా విషయాలు గుర్తించవచ్చు. అక్కడ నాకు పరిశోధనలో ఆ కొన్ని నేను టిక్ చేశాను. 5:10 చూడండి, ఇక ప్రార్థన చేసుకుందాం. మొదటి పత్రికలోని 5:10, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట అంతవరకు యుద్ధం చేయండి అన్నాడు. ఈ మెలకులు కలిగి చేద్దాం. ఎందుకో జవాబు రాలేదు, ఇంకా శ్రమలు పోలేదు, ఇంకా కన్నీరేనా, ఇంకా ఆర్థిక సమస్యనేనా, ఇంకా క్షోభనేనా, ఇంకా వస్త్రహీనతనేనా, ఇంకా అవమానమేనా కదండి, అవునా కదా. ఏమంటున్నాడు? ఫైనల్ ఉంది అంటున్నాడు. మీకు ఇవ్వబోతున్నాడు. ఇక నిత్య మహిమలో మీరు ఉంటారు. ఇవన్నీ ఉండవు ఇక అక్కడ. మీరు ప్రార్థన చేయాల్సిన అక్కరా ఉండదు, మీరు పని చేయవలసిన అక్కరా ఉండదు. మన నిరీక్షణతో కూడిన బహుమానం మీకు అందుకుంటాం. ఆ నిత్య మహిమలో గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, సర్వకృపానిధి దేవుడు ఆయన త్వరగా రానున్నాడు. ఆయన నిన్ను ఆయన యొద్దకు తీసుకొని వెళుతాడు. మన ప్రార్థనలకు బహుమానం ఉందా లేదా? ఏం బ్రదర్, ఎంతమంది కొరకు ఏడ్చావో, ప్రభువా మీరు రక్షించరా మా వీధిలో ఉన్న వ్యక్తిని, మా తండ్రిని, మా తల్లిని. వారు చచ్చిపోయే వరకు ప్రభువు నమ్ముకోలేదండి, కానీ నీ ప్రార్థన మాత్రం వ్యర్థం కాలేదు. నీ పనికి అక్కడ న్యాయమైన గిఫ్ట్ ఉంటుంది. ఉంటుందా లేదా? ఇక్కడ మేమిచ్చే రివార్డ్స్ అని పర్ఫెక్ట్ కాదని అనుకుంటున్నాను. నేను పొందేది కూడా కాకపోవచ్చు, కానీ ప్రభు ఇచ్చేది అది న్యాయమైనది. ఆ దినం వరకును ఈ పోరాటం ఉందని మనకి ఇప్పుడు ముగింపులో చెప్పాడు. ఉందని అంతే కదా. 5:10 ఏమన్నాడు? శ్రమలు ఉన్నాయి. ఎంతకాలం? లైఫ్ టైం కాదు, కొంచెము కాలము అన్నాడు. మనం అనుకున్నాం ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని రోజులు. అయితే వాక్యం చెబుతుంది రోమా 8:17లో ఇవి తాత్కాలికమైనవి, ఇవి కొంచెము కాలము కదా. జీవిత కాలమంతా ఇక శ్రమలేనా అని నిరాశపడద్దు. ఒక సెకండ్ వాలిపోదాం. ప్రభువా ఈ అనుభవానికి నన్ను తండి. ఒక ప్రార్థించే యోధుడుగా నేను మారిపోయేటట్లు, ఇదిగో నా ప్రార్థన జీవితంలో జయం పొందినట్లుగా. కారణం ఏంటో అందుకు నేనే కారకుడను. నీ జయం ఎల్లప్పుడూ ఉన్నది ప్రభువా. నేను నిర్లక్ష్యం చేశాను. నీ సన్నిధిలో కనబడవలసినంతగా నేను కనబడలేదు, ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేదు. నన్ను సైనికుడిగా పిలిచావు, సైనికురాలుగా పిలిచావు, అయితే యుద్ధం చేయలేదు. నీవిచ్చిన ఆయుధమును నేను వాడలేదు, నేను ఖర్చు చేయలేదు. వాలిపోదాం. క్రమమైన రీతిగా ఆయుధాలు వాడాలి. అందుకే ముందు ఆయుధాలు వాడేవారు వారు ట్రైన్ అవుతారు. ఎవరు ఎలా ప్రార్థన చేస్తున్నారో ఈ అనుభవం నేర్చుకోవాలి. ఒక చేయాలని చేయొద్దు. ఆరాధనలో, ప్రార్థనలో, ధ్యానములో, గానములో ఒక క్రమం, అంతే కదా. సైనికుడు అంటే క్రమం ఉండాలండి, సేవకుడు అంటే క్రమం ఉండాలి కదా, పెద్దలంటే క్రమం ఉండాలి, పరిచారకులు క్రమం ఉండాలి, విశ్వాసులంటే క్రమం ఉండాలి. ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక హెడ్ ఉంటాడు. ఈ సంఘానికి కూడా హెడ్ ఉన్నాడు. ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన అధికారానికి లోబడుదాం, మనకు విజయం. సోదరులు కూడా ముగించుకొని వచ్చారు, నేను కూడా ముగిస్తున్నాను. నమ్మని వారు ఉంటే ప్రభుకు మీ హృదయాలు ఇవ్వండి. యవనస్తుడా, ఎంతకాలం అపవాదితో నీ స్నేహం? యవన బిడ్డ, ఎంతకాలం ఈ తాత్కాలికమైనటువంటి కోరికల ఆశల కొరకై నిత్య మహిమను పోగొట్టుకుంటావా? ఇది అనుకూల సమయం, రక్షణ దినం. ప్రభు పిలుస్తున్నాడు, 2 చేతులు చాపుతున్నాడు. ఎందాక నీ ప్రభును ఏడిపిస్తావు? ఇవాళ ప్రభు యొద్దకు రా, ఒప్పుకో. ప్రభుని దర్శించి ఒక మంచి రాజ్యమును నీకు ఇస్తాడు. అక్కడ కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండదు, అవమానం ఉండదు. ఎల్లప్పుడూ ప్రభుతోనే మనం ఉండబోతాం. నమ్మిన మనము కూడా ఒప్పుకోలు చేసుకుందాం, పశ్చాత్తాపడుదాం. పాపమును బట్టి కాదు, దేనిని బట్టియో మరి నీకు చేయలేదు. మరి ప్రభు యొద్దకు వచ్చి సరి చేసుకొని
మంచి సైనికులుగా సైనికురాలుగా యేసు వైపు చూస్తూ సాగిపోదాం. దేవుడు ఈ వర్తమానం మన కొరకై దీవించును. వెతబడిన వాక్యం మన హృదయాలలో ప్రభు పనిచేయటకై ప్రేరేపబడిన వారు ప్రార్థన చేస్తారు. నిరంతరము జీవిస్తున్న దేవుడు నా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నా తండ్రి, అద్వితీయ దేవుడువు నా తండ్రి, నీకు వందనములు. ఆది అందు భూమి ఆకాశములను సృజించిన దేవుడు, నీకు స్తోత్రములు. ఘనపరచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే మీ దాసుని కూడా నిలబెట్టి నా తండ్రి మాకు లేఖన భాగాల్లో నుండి అందించిన వర్తమానం బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో నా తండ్రి మేము ప్రార్థన చేయువారుగా ఉండుటకై నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు చూపిన మాదిరిని అనుసరించి నా తండ్రి మేము విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ సాగి వెళ్ళుటకు సహాయము చేయండి. ప్రార్థనలో జయమున్నదని, ప్రార్థనకు జవాబు లభిస్తుందని మేము ఎరిగి ప్రార్థించుటకు సహాయము చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వలె పెందలకడనే లేచి మేము ప్రార్థించులాగున మీ కృపా సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, ప్రార్థనా జీవితం అప్పుడప్పుడు నా తండ్రి లేక మర్చిపోయి ఉండగా నా తండ్రి నిజముగా మేము ప్రార్థించే వారంగా ఉండలాగా సాయం చేయండి. మేము పోరాడునది నా తండ్రి శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైన లోకనాదులతోనూ దురాత్మల సమూహములతోనూ ఆకాశ మండలమందున్న వాటితోనూ మేము పోరాడుతున్నామని ఎరిగి నా తండ్రి ప్రార్థించులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అవును నా తండ్రి, మేము నా తండ్రి దంపతులుగా అలాగే ప్రార్థించుటకు సాయం చేయండి. కుటుంబంలో ప్రార్థన, సంఘములో ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన జీవితము కలిగి జీవించులాగున సహాయం చేయండి. ఎఫఫ్రా వలె నా తండ్రి మేము ప్రార్థించులాగున, ఎఫఫ్రా వలె మేము పోరాడులాగున సహాయం చేయండి. అపవాది ఎవరిని మింగుదునా అని ఇదిగో తండ్రి గర్జించు సింహం వలె తిరుగుచుండగా మేము ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి ఉండుటకు, మీ వైపు చూచుటకు మీ మెండైన కృప సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని బలపరచండి నా తండ్రి. అన్ని విషయాల్లో నా తండ్రి మేము మెలకువగా ఉండి ప్రార్థించులాగున సహాయము చేయండి. మేము భయభక్తులతో ఉండులాగున సహాయము చేయండి నా తండ్రి. ప్రార్థనకు జవాబు రాకుండాను ఇదిగో తండ్రి వచ్చినను ప్రార్థించుటకు సాయం చేయండి. ఏ సమయంలోనైనా మీరు జవాబు ఇస్తారని నా తండ్రి, కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో మాకు శ్రమ కలుగుతుందని ఎరిగి మేము ప్రార్థించుటకు సాయం చేయండి. నిత్య మహిమకు మీరు పిలిచిన ఇదిగో తండ్రి ఆ కృపను బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. మమ్మల్ని మీరే స్థిరపరిచి బలపరుస్తారని ఎరిగి నా తండ్రి మేము ముందుకు వెళ్ళుటకు మీ మెండైన కృప సహాయము దయచేయండి. అన్ని విషయాల్లో మీకు ప్రార్థించే వారుగా ఉండటకు సాయం చేయండి. మీ యొద్దకు వచ్చుటకు సాయం చేయండి. మీ యొద్దకు వస్తే మీరు మా యొద్దకు వస్తారని నా తండ్రి, ప్రార్థనల ద్వారా మీరు సమీపంగా ఉన్నారని మేము ఎరిగి మేము ప్రార్థించుటకు మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నా తండ్రి సర్వశక్తి కలిగి నా తండ్రి సర్వాధికారము కలిగి నా తండ్రి మీ కుడిపార్శ్వం ఆసీనుడై మా కొరకు ఇప్పటికి కూడా విజ్ఞాపన చేయుచుండగా ఆయన వలె మేము ఆయన పోలి నడుచుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల కొరకు ప్రార్థించుటకు నా తండ్రి, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు నా తండ్రి, ప్రపంచం కొరకు, లోకము కొరకు, నమ్మని వారి కొరకు, నమ్మిన వారి కొరకు, అందరి కొరకు ప్రార్థించులాగున మీ కృపా సహాయం మాకు దయచేయమని నా తండ్రి మీ దాసుని అందించిన వర్తమానం బట్టి వందనాలు. మీ దాసుని బలపరిచి చక్కగా వాడుకోనండి. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. మేము ప్రార్థించే వారముగా ఉండులాగున మీ మెండైన కృపా సహాయం దయచేసి నా తండ్రి ఇంకా మేము ప్రభువైన యేసుక్రీస్తు సారూప్యములో మార్చబడులాగున మీ కృపా సహాయం దయచేసి మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నా తండ్రి మేము
మా స్థలాలు వెళ్తుండగా లోకమాలిన్యం అంటకుండా మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాటిని అనుసరించి జీవించి నాయన తండ్రి తగిన మెప్పు ఘనత మీ ద్వారా పొందుటకు మీ కృపా సహాయము దయచేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.